మరి ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన అంశము రాసుకునేవారు రాసుకోగలిగితే, ఆపద్దినమందు యోచించుము. ఆపద్దినమందు యోచించాలా లేదంటే యోచించుము, ఈ రెండు ఎలాగైనా మీరు రాసుకోండి. మరి ఈ వాక్యం ఎక్కడుందో ఎవరికన్నా స్ట్రైక్ అయిందమ్మా మైండ్లో? ఎవరికైనా స్ట్రైక్ అయిందా మైండ్లో? ఆపద్దినమందు యోచించుము అని ఎక్కడని ఉంటాడు దేవుడు? అమ్మ రూతు దగ్గర అన్నాడా, ఎస్తేరు దగ్గర అన్నాడా? అమ్మ ఎక్కడన్నాడు? అమ్మ ఎక్కడన్నాడమ్మా? ఎస్తేరు దగ్గర అన్నాడా, రూతు దగ్గర అన్నాడా, నయోమి దగ్గర అన్నాడా, ఎక్కడన్నాడు? చదివే ఉంటారు కానీ ఎక్కడమ్మా? అమ్మ ఎక్కడన్నాడమ్మా? చదివే ఉంటారు కానీ మర్చిపోయారు. ఎక్కడుందో బైబిల్ తీసి చూడండి. సామెత ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. సుఖదినమునందు సుఖముగా నుండుము, ఆపద్దినమునందు. ఇప్పుడు ఏమేమి చెప్పారమ్మా మీరు సమాధానాలు? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. పై మాట మనందరికీ తెలుసు. సుఖం వచ్చినప్పుడు అందరం కూడా హ్యాపీగా సంతోషముగా ఉంటాం మనం. కానీ అనేకులకు తెలియని మరొక మాటే ఆపద్దినమందు యోచించుము అంటున్నాడు. యోచించుము అంటే అమ్మ ఏం చేయాలి? ఆపద దినమందు, ఆపద రాగానే ఏం చేయాలి? యోచించాలి లేదా ఆలోచించాలి. ఆపదలు అనేటివి కుటుంబాల్లో వస్తుంటాయి, ఆపదలు అనేటివి ఒక వ్యక్తి జీవితంలో కూడా వస్తుంటాయి. మరి ఆపదలు అనగానే ఏంటని మనం ఆలోచిస్తే, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కావచ్చు, పిల్లల మధ్య లేదంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య సఖ్యత లేకపోవటం కావచ్చు, లేదంటే దేవునికి దూరం అవటం కావచ్చు, సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కష్టాలు కావచ్చు, ప్రాణాపాయ పరిస్థితులు కావచ్చు. ఇవన్నీ కూడా ఆపదల కింద వస్తాయి. ఇవన్నీ కూడా ఆపదల కింద వస్తాయి. మామ ఆ డ్రమ్ బీట్ తీసుకురామ్మా. అమ్మ ఆ డ్రమ్ బీట్ తీసుకురారా, ఆ డ్రమ్ బీట్ తీసుకురా. ఈ పైన పెట్టి ఇక్కడ పెట్టి, ఆ స్టిక్ డ్రమ్ పైన పెట్టి ఇక్కడ పెట్టు, ఇక్కడ దీనిపైన పెట్టు, నన్ను బయటికి తీసుకెళ్ళు. రైట్. ఆపదలు అనేటివి ఇవన్నీ కూడా ఆపదల కింద వస్తాయి. మరి ఆపద వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? యోచించుము, ఆలోచించుము అంటున్నాడు. ఆపద రాగానే వెంటనే ప్రార్థించటమో లేదంటే దేవుణ్ణి తప్పు పట్టటమో కాదు, కానీ ఈ ఆపద నాకెందుకు వచ్చింది, ఈ ఆపద నా కుటుంబంలోనికి ఎందుకు ప్రవేశించింది, మరి దీనిని నేను ఎందుకు, మరి ఇది నాకు ఎందుకు వచ్చింది, దీనిని నేను ఎలా పరిష్కరించుకోవాలో ఇలా ఎవరైతే ఆలోచిస్తారో అది ఉత్తమమైన పని. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే అలా ఆలోచించి పరిష్కారాన్ని కనుగొంటారో దేవుడు వారిని తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఈ ఆపద ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల ఈ ఆపద వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఈ ఆపద నుండి నేను బయటపడాలి అంటే పరిష్కారం ఏంటో అని ఎవరైతే ఆలోచిస్తారో తప్పకుండా అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనకు మనం ఆపద తెచ్చుకొని, మనకు మనం కష్టాలు తెచ్చుకొని దేవునికి మనం ఎంత మొరపెట్టినా, దేవుడా మేలు చెయ్యండి, దేవుడా వీటి నుండి విడిపించండి అని మనం దేవుణ్ణి వేడుకున్నా ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. ఆలోచించు, అసలు ఎందుకు వచ్చింది కష్టం నీకు,
ఈ బాధ నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఇది ఎందుకు మనలోనికి వచ్చిందో వెంటనే మనం ఏం చేయాలి అంటే ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మాత్రం ఒక సందర్భాన్ని మనకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని మనము చూసుకుందాం. ఏంటంటే అది ఇశ్రాయేలీలు కానానుకు ప్రయాణంలో ఉన్న ఆ కాలం, అది కానానుకు వెళ్తున్న కాలం. అది మోషే గారి తదనంతరము బాధ్యతలు యెహోషువ గారికి అప్పగించారు. ఇక యెహోషువ గారు ఇశ్రాయేలీలను కానాను దేశానికి నడిపిస్తున్న ఆ క్రమంలో జరిగింది ఏంటని మీరు ఆలోచిస్తే ఏం జరిగిందంటే, ఆ ప్రయాణంలో యెరికో పట్టణం అడ్డుగా వచ్చింది. యెరికో పట్టణం అనేది అడ్డుగా వచ్చింది. ఆ యెరికో పట్టణం ఎలాంటిదంటే శత్రువులు కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించలేనంత గొప్ప గోడలున్న యెరికో గోడలు, చాలా గొప్ప గోడలు అవి, చాలా గొప్పవి అవి. అక్కడ ప్రజలను చూసినా, అక్కడ రక్షణ వలయాన్ని చూసినా ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే వీరితో మనం యుద్ధం చేసి గెలవటం అసాధ్యం అనుకున్నారు. కానీ దేవుడేమో ఇలా చెయ్యమన్నాడు. ఏం చేయమన్నాడంటే, ఆ యెరికో పట్టణము చుట్టూ 7 సార్లు మీరు తిరగాలి, బాకా ఊదాలి, ఆ గోడలు కూలిపోతాయి అని ఆనాడు ఇశ్రాయేలీలకు దేవుడు తెలియజేశాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ మనం ఆలోచిస్తే, అంటే 7 సార్లు తిరిగి బాకా ఊదినంత మాత్రాన యెరికో గోడలు కూలిపోతాయా? అమ్మ, మీ ఇంటి చుట్టూ 7 సార్లు తిరగండి, బాకా ఊదండి, గోడలు కూలుతాయంటే ఎవరైనా మీరు నమ్ముతారమ్మా? మనం నమ్మం. కానీ ఇశ్రాయేలీలు మాత్రము దేవుని మాటకు లోబడి యెరికో గోడల చుట్టూ 7 సార్లు తిరిగారు, బాకా ఊదారు. అక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని అక్కడ యెహోషువ గారు దేవుడు యెహోషువ గారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటో మీరు చూడగలిగితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి దయచేసి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. వారు 7 మార్లు యాజకులు, 16వ వచనం అమ్మ, 7 మార్లు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు. అంటే అందులో ఉన్నదంతా దేవుడు శపించాడట యెరికో పట్టణంలోనా? పాలెమునకు శాపము తెప్పించి దాన్ని బాధ కలగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రను వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఆ పట్టణములో మీకు వెండి బంగారము విలువైనవి మీకు కనబడతాయి, వాటిని మాత్రము మీరు ఆశింపకూడదు అని ఆజ్ఞ, ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఒక చిరస్మరణీయమైన విజయాన్ని దేవుడు దయచేశాడు. అలా ఊదారు, అలా తిరిగారు, యెరికో గోడలు కూలిపోయాయి. ఒక చిరస్మరణమైన విజయాన్ని దేవుడిచ్చాడు. ఆ తర్వాత మరలా ఇశ్రాయేలీలు ఒక చిన్న పట్టణమైన హాయి అనే పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళారు.
హాయి అనే పట్టణం మీదకి. ఇక్కడ గెలిచారు, ఎరుకో పట్టణం మీద గెలిచి మరలా మరొక చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అక్కడికి యుద్ధానికి వెళితే జరిగిందేంటో మీరు చూడగలిగితే 7వ అధ్యాయము 4వ వచనం నుండి దయచేసి చదువు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఒక పెద్ద పట్టణమైన ఎరికో మీద గొప్ప విజయాన్ని చేకూర్చిన వీరు, విజయం పొందిన వీరు ఒక చిన్న పట్టణమైన హాయి మీదికి వెళ్ళిపోయి ఓడిపోయారు. అమ్మ బాగా వినండి. ఒక పెద్ద పట్టణం మీద గెలిచారు, ఒక చిన్న పట్టణం మీద ఓడిపోయారు. హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీలను తరిమి కొట్టారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆలోచించాలా వద్దా? ఒక పెద్ద పట్టణం మీద గెలిచాము, చిన్న పట్టణం మీద మనం ఎందుకు ఓడిపోయాము అని వెంటనే యెహోషువ గారు ఏం చేశారో 6వ వచనం మీరు చదవగలిగితే, 6వ వచనంలో యెహోషువ తన బట్టలు చింపుకొని ఇదంతా కూడా యెహోషువ గారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అదేంటయ్యా, ఎరికో పట్టణం మీద ఘన విజయాన్ని ఇచ్చావు, హాయి పట్టణస్థుల దగ్గర మేము ఓడిపోయాము, 36 మంది సైనికులు మరణించారు అని యెహోషువ గారు ఆలోచించి ఎక్కడికి వెళ్ళారమ్మా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా ఎందుకు ఇలా జరిగింది? అందుకే మన వాక్యం కూడా ఏంటిదమ్మా? ఆపద్దినమందు యోచించుము, ఆలోచించుము అన్నాడు కదా. ఇక్కడ కూడా ఓడిపోయినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు యెహోషువ గారు దేవుని సన్నిధికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఒకవేళ ఇక్కడే మనముంటే, యెహోషువ గారి యొక్క ఆ ప్లేస్లో మనమున్నాం అనుకోండి, మనం ఏం చేసేవారో మీరు ఆలోచించండి. 3,000 మంది ఓడిపోయారు కదా, 3,000 మంది ఓడిపోయారు కదా. అప్పుడు మనముంటే ఏమనేవాళ్ళం అంటే 30,000 మందిని తీసుకెళ్ళండి అనేవాళ్ళం మనం. ఎందుకు? ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు? ఎంతమంది అమ్మా? 6 లక్షల కాల్బలము. 6 లక్షల మంది ఉన్నారు, 3,000 మందే కదా ఓడిపోయింది. ఇదిగో 30,000 మందిని తీసుకువెళ్ళండి, లేదా మీకు యుద్ధం చేత కాదు, మీరు వేస్ట్ అని, ఇదిగో నేను వస్తున్నాను పదండి అని యెహోషువ గారు వెళ్ళలేదు. కానీ ఎందుకు మా సైన్యము హాయి పట్టణం మీద ఓడిపోయిందని యెహోషువ గారు ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అయ్యా ఎందుకయ్యా ఇలా జరిగింది అని దేవునికి మొరపెట్టాడు. కాబట్టి మనం ఆలోచిస్తే ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈరోజు మనం చూడగలిగితే ఆపద రాగానే దేవునిలో నుండి పరిగెత్తుతున్నారు. ఆపద రాగానే దేవుడు మాకు ఈ ఆపదలో మాకు ఏం మేలు చేశాడని దేవునిలో నుండి పరిగెత్తే వారిని మనం చూస్తున్నాం. కానీ ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వైపు మనం తిరగాలి. ఎందుకయ్యా ఈ ఆపద నాకు వచ్చింది అని మనం ఆలోచనల్లోనికి వెళ్ళిపోవాలి. నా వల్ల తప్పు జరిగిందా? నా కుటుంబీకుల వల్ల తప్పు జరిగిందా? లేదా నా ఇరుగు పొరుగు వారి వల్ల ఈ యొక్క తప్పు జరిగిందా? ఈ ఆపద నాకు రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచనల్లోనికి మనం వెళ్ళాలి.
అలా వెళ్ళినప్పుడు అలా దేవునికి ప్రార్థించినప్పుడు ఇక దేవుడు ఏమని సెలవిచ్చాడో మీరు చూడగలిగితే, అప్పుడు ఏమని సెలవిచ్చాడో చూడగలిగితే 10వ వచనం నుండి, యెహోవా యెహోషువతో ఇట్లా నేను, ఆయన ప్రార్థించిన తర్వాత ఇక దేవుడు మాట్లాడుతున్నాడా, లెమ్ము ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనకకి తిరిగిరి. వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు అటు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టగానే వెంటనే దేవుడు జవాబిచ్చాడు. అక్కడ పై వచనాల్లో ఏమనుంటుందంటే ఇశ్రాయేలీలమైన మేము ఓడిపోయామని శత్రువులకు తెలిస్తే, ఎందరో రాజులను జయించిన మేము ఒక చిన్న పట్టణం వారు మమ్మల్ని తరిమి కొట్టారని ఈ క్లూ గనక శత్రువులకు తెలిస్తే, ఇదిగో మేమందరము కూడా చనిపోయి ఉండేవారం కదయ్యా, ఎందుకయ్యా మేము ఓడిపోయామని యెహోషువ గారు మొరపెట్టినప్పుడు, ఇదిగో ఆ పట్టణములో మీరు ఏదైతే శపించబడింది ముట్టవద్దని నేను మీకు ఆజ్ఞాపించానో, కొందరు ఏం చేశారంటే బంగారమును వెండిని విలువగలిగిన వాటిని దొంగిలించి దాచిపెట్టుకున్నారు. అలాంటి శపించబడిన వారు మీ మధ్య ఉన్నారు, అందుకే మీరు యుద్ధములో మీరు ఓడిపోయారు అని యెహోషువ గారికి దేవుడు తెలియజేయటం మనం చూస్తున్నాము. అక్కడ మనం కూడా ఆలోచన చేయగలిగితే, మొన్న నోట్స్ రద్దయినాయి కదమ్మా, మొన్న నోట్స్ రద్దయిన తర్వాత జరిగింది ఏంటో మనందరికీ తెలుసు. నోట్లు రద్దయిన తర్వాత ఇక మోడీని మెచ్చుకుంటారు, ఆయన ఏదో పెద్దగా అనుకున్నాడు. ఆయన ఎంత వ్యతిరేకత వచ్చిందో మనందరికీ తెలుసు. ఎందుకు నోట్లు రద్దయిన ఆ మూమెంట్లో జరిగిన నినాదం ఏంటంటే, మీరందరూ కూడా అకౌంట్లు తెరవండి, మీ అకౌంట్స్లో మేము బ్లాక్ మనీని మీ అకౌంట్లో వేస్తున్నాం అనగానే జీరో అకౌంట్ దగ్గర ఎంతమంది కొట్టుకున్నారో మనందరికీ తెలుసు. బ్యాంకుల ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి, డబ్బులు లేక ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు మీరు ఆలోచన. అది ఎలా ఉందంటే ఒక రాజ్యంలోనికి ఇద్దరు దొంగలు పడ్డారట. ఇప్పుడు రాజుగారు ఏం చేశారంటే ప్రజలందరినీ పిలిపించి వారందరినీ కట్టేసి విపరీతంగా కొడుతున్నాడట. ప్రజలు అడిగారట, ఎందుకయ్యా మమ్మల్ని కట్టేసి కొడుతున్నారంటే, ఇదిగో ఇద్దరు దొంగలు మన రాజ్యంలోనికి ప్రవేశించారు, వారికి బయటికి రావాలంటే ఇదిగో మేము ఇలా కట్టేసి కొడుతున్నామని ఆయన సమాధానం ఇచ్చాడట. ఇప్పుడు ఇద్దరు దొంగలను పట్టుకోవడానికి ప్రజలందరినీ కొడితే ప్రయోజనం ఏంటి మీరు ఆలోచించండి. అలాగే ఎవరి దగ్గరో బ్లాక్ మనీ ఉందని ఎంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీలందరూ కూడా యుద్ధంలో జయించవలసింది పోయి ఎవరో కొందరు చేసిన తప్పిదానికి 36 మంది ఇశ్రాయేలీలు మరణించారు. ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమి కొట్టారు. ఇంతకీ ఎవరా గనుడని మీరు చూడగలిగితే 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. చేసిరి ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు మునిమనుమడు జబ్ది మనుమడు గనుక ఎవరు తీసుకున్నారటమ్మా ఆకాను. ఈయన ఏం చేశాడట, శపించబడిన దాంట్లో కొంత తీసుకున్నాడు. దానికి ఇంకా క్లారిటీగా ఎక్కడిచ్చాడో మీరు చూడగలిగితే 16వ వచనం నుండి మనం చదువుకుందాం. పట్టబడెను పట్టబడెను
జెరాహీల వంశమును ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఇప్పుడు ఇశ్రాయేలీలు హాయి వారి ఎదుట ఓడిపోవడానికి గల కారకుడు ఎవరమ్మా? ఎవరమ్మా? ఆకాను చేసిన ఒక పొరపాటు, దేవుని నిబంధనను మీరాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఆకానును రాళ్లతో కొట్టి చంపారు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఎన్ని విజయాలు, ఎంతమందిని, సుమారుగా 31 రాజులను జయించినట్లుగా బైబిల్ చరిత్రలోనికి వెళితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆపద రాగానే యెహోషువ గారు ఏం చేశారమ్మా? ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాడు. దేవుడు అతనికి జవాబిచ్చాడు. బాగా వినండి. ఆ కాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. మరి ఈ కాలంలో మనకొస్తున్న ఆపదలకు మనకు జవాబిచ్చేది ఎవరు? అప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడతాడా? ఇప్పుడు మాట్లాడతాడా? అమ్మా, ఇదిగో నువ్వు ఇది చేసావు, అందుకే నీకు ఇది వచ్చిందని ఇప్పుడు దేవుడు చెబుతాడా? మరి ఈరోజు మనకి ఎవరు తెలియజేస్తారు అని మనం బైబిల్లోనికి వెళ్ళగలిగితే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన. అక్కడికెళ్ళు, అల్లరి చేయక, అక్కడికెళ్ళు, కొడతానని చెప్తాను. 119వ కీర్తన 24వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. అందరు తీశారామా? అందరు తీశారా? చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆపదొచ్చిందనుకోండి, ఇప్పుడు మీరేం చేయాలి? వెంటనే ఏం చేయాలి? ఈ ఆపద నన్ను బట్టి వచ్చిందా, నా భర్తను బట్టి వచ్చిందా, నా పిల్లలను బట్టి వచ్చిందా, ఎవరిని బట్టి ఆపద వచ్చింది? ఈ ఆపదకు పరిష్కారం ఏంటో అని మనం ఎక్కడికి వెళ్ళాలట? వెంటనే దేవుని మాటలలోనికి మనం వెళ్ళాలి. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేయాలమ్మా? వెంటనే ఏం చేయాలి? ఇద్దరు ఆలోచించుకోవాలి. నా వల్ల తప్పిదమైందా, లేదంటే నా భర్త వల్ల తప్పిదమైందా? ఎందుకంటే భార్యాభర్తల గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో నియమ నిబంధనలు దేవుడు రాయించాడు. పురుషుడు ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి అని. ఇక్కడ భర్త ఇలా ఉండాలి అని దేవుడు చెప్పినప్పుడు దానికి నేను ఎక్కడైనా తప్పిదం చేశానా, ఎక్కడైనా దేవుని మాటను నేను మీరానా అని భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబీకులు అందరూ కూడా ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ ఆపద మాకు రావడానికి కారణం ఏంటని ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. లేకుండా ఈ ఆపద రాగానే ఇదిగో నిన్ను బట్టే వచ్చిందని మనం వెంటనే అనేస్తాం. మనం దీనికి కారకుడు నువ్వే అనేస్తాం. కానీ ఇది నన్ను బట్టి వచ్చిందా, ఇది ఎవరిని బట్టి వచ్చింది, దీనిలో నుండి నేను ఎలా బయటికి రావాలని దేవుని మాటలలోనికి మనం వెళ్ళాలి.
చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అన్నం తింటున్నప్పుడు భర్తకు రాళ్ళు తగిలాయి. ఇప్పుడు ఏం చేయాలమ్మా? భర్త వెంటనే అసలు నీకు వండొచ్చా, ఎప్పుడైనా నువ్వు సరిగ్గా వండావా, ఎప్పుడైనా నువ్వు సరిగ్గా బియ్యం గాలించావా అని వెంటనే సీరియస్ అయిపోయాడు అనుకోండి. వెంటనే భార్య ఏమంటుందమ్మా? భార్య ఏమంటారా? అసలు నువ్వు తెచ్చే బియ్యం ఏమైనా బాగున్నాయా? నువ్వు తెచ్చే బియ్యం అక్కడ ఏమైనా బియ్యం అన్నీ చూసి తెచ్చావా? ఆ బ్యాగ్ ఏడవాడు ఇన్ని చూపిస్తే దాన్ని చూసి నమ్మి దేవటమేనా? ఈ ఎన్ని గొడవలు ఉంటాయి మీరు ఆలోచించండి. ఇక్కడ ఇలా గనక మీరు ఆలోచిస్తే ఏమైపోతాయమ్మా? సమస్య ఏమైపోతుంది? జటిలమైపోతుంది. మరి ఏం కావాలండి? మనం ఎలా ఆలోచించాలంటే, అప్పుడు తినేటప్పుడు భర్తకు రాళ్ళు తగిలాయి అనుకోండి, ఓకే నేను తెచ్చిన బియ్యంలో రాళ్ళున్నాయేమో, ఈసారి మంచి బియ్యం తీసుకురావాలని ఈయన అనుకోవాలి. భార్య ఏమనుకోవాలి? నేను సరిగ్గా గాలించలేదేమో, ఈసారైనా చక్కగా గాలించాలని ఇలా అనుకుంటే ఆ కుటుంబంలో ఏమైనా సమస్యలు, ఆపదలు అనేటివి, గొడవలు అనేటివి వస్తాయా? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మళ్ళీ ఈ మాట చదువు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. మనకొస్తున్న ఆపదకు వెంటనే మనం ఆలోచించాలి, ఎక్కడైనా దేవుని మాటలు నేను మీరేనా? ఎందుకంటే నొప్పు లేనిదే పొగ రాదు కదా, నొప్పు లేనిదే పొగ రాదు కదా. అలాగే ఆపదలు వచ్చాయంటే ఎవరిదో ఒకరిది పొరపాటు ఉంటుంది. సమస్యలు వచ్చాయి, కష్టాలు, అనారోగ్యాలు ఏవొచ్చినా ఎవరిదో ఒకరి పొరపాటు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కడ మీరాను, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, నేను ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఇదిగో అని దేవుని సన్నిధికి వెళ్ళి మనము మొరపెట్టాలి. ఇది ఒక సందర్భం అయితే, మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మనందరికీ తెలుసు యోనా గ్రంథం, మీ అందరికీ తెలుసు. టైం అయిపోతుంది కనుక యోనా గారి గురించి మీ అందరికీ తెలుసు. నినివే పట్టణానికి వెళ్ళు యోనా, 40 దినముల్లో నేను దానిని నాశనం చేయబోతున్నాను అని ప్రకటించమని యోనా గారికి దేవుడు తెలియజేస్తే ఎటెళ్ళడం? ఆయన తర్షీషుకు పారిపోయాడు. ఆయన ఎందుకు పారిపోయాడు? ఈ దేవుడింతే, అక్కడికి వెళ్ళమంటాడు, నేను ప్రకటించగానే ఆయన మారిపోతాడు, ప్రేమ కలిగిన వాడు, కరుణమయుడు, కరుణా సంపన్నుడు, ఇక నేను ఇంత మాత్రానికి నేను వెళ్ళటం ఎందుకని ఈయన తర్షీషుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పడవెక్కాడు. పడవలో ఒక బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, కింద లోయర్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. చక్కగా నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఏం జరిగిందమ్మా? తుఫాను ప్రారంభమయ్యింది. ఇప్పుడు తుఫాను ప్రారంభం కాగానే పడవలో ఉన్న వారందరూ ఏం చేశారు? వెంటనే ఆలోచించారు. ఇప్పుడు ఏమన్నాడమ్మా దేవుడు కూడా? ఆపద్దినమందు యోచించుము అన్నాడు కదా. ఇప్పుడు ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది అని పడవలో ఉన్న వారందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు ఎందుకు వచ్చింది? నా వల్ల వచ్చిందా, నీ వల్ల వచ్చిందా, అతని వల్ల వచ్చిందా? ఇక మనం ఏం చేద్దామంటే చీట్లు వేద్దాం అనుకున్నారు. అందరి పేర్లు రాసి చీట్లేగానే ఎవరి పేరున వచ్చిందమ్మా? యోనా గారి పేరు మీద చీటి రావటము. ఆ తర్వాత యోనా గారిని పిలవటం, నీది ఏ దేశం, అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఎందుకు ఈ తుఫాన్ వచ్చింది, నీ పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ అడిగినప్పుడు యోనా గారు ఏమన్నాడమ్మా? నేను రానప్పుడు మీరు చీట్లేశారు, దీన్ని నేను ఒప్పుకొని ఇది తొండి అని అనలేదు ఆయన. ఏమన్నాడమ్మా? అవును, నన్ను బట్టే ఒప్పుకున్నాడు, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది. అయితే నన్ను ఏం చేయండి అంటే, నన్ను ఎత్తి సముద్రంలో పాడవేయండి. ఇప్పుడు ఇక్కడ ఆపద్దినమందు ఒకవేళ పడవలో ఉన్నవారు ఆలోచించకపోయి ఉంటే అందులో ఉన్నవారు అందరు ఏమైపోయేవారమ్మా? అందరూ కూడా చనిపోయేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆపద్దినమందు యోచించి. సుఖదినమందు మనం ఆలోచించం, హ్యాపీ. సుఖం ఉన్నప్పుడు మనిషి ఆలోచించడు, కానీ ఆపద వచ్చినప్పుడు తప్పకుండా మనం ఆలోచించాలి. ఆ తర్వాత సముద్రంలో వేసిన తర్వాత చేప మింగిన తర్వాత ఆ దేవుడు నినివే పట్టణానికి పంపించిన తర్వాత నినివే పట్టణస్థులకు ఇదిగో 40 రోజుల్లో ఈ పట్టణానికి దుర్గతి పట్టబోతుందని, వద్దు నాన్న అని చూడు, వదిలిపెట్టేది వద్దు, దుర్గతి పట్టబోతుందని ప్రకటించిన తర్వాత అక్కడున్నవారు ఎంత ఆలోచన పరులు అంటే, ఎంత ఆలోచన పరులు అక్కడ ఉన్నవారు.
ఆ నినివే పట్టణస్థులు ఏం చేశారో మనం ఆలోచన చేయగలిగితే వెంటనే ముందు జాగ్రత్త పడి ఏం చేశారు? ఉపవాస దినములు ప్రకటించారు. అందుకే మనుషుల్లో 3 రకాలు ఉంటారు. మీకు తెలుసు అనుకుంటున్నాను. 3 చేపల కథ తెలుసా అమ్మా? విన్నారా? చదువుకున్నారా? వాటి పేర్లు ఏంటి అమ్మా? ఒక దాని పేరేమో సుమతి అమ్మ, అంతేనా? రెండో దాని పేరు కాలమతి, మూడో దాని పేరు మందమతి. ఈ 3 చేపల కథ తెలుసు కదమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. సుమతి వెళ్ళి కాలమతికి మందమతికి చెప్పింది ఏమని? ఇదిగో వర్షాకాలం ముగిసింది, నీళ్లు ఇనికిపోతున్నాయి చెరువులో, కాబట్టి అక్కడ చేపలు పట్టేవారు కూడా మాట్లాడుకుంటున్నారు, ఇంకా కొన్ని రోజులు కాగానే చేపలు పడతారట, మనం ముందే జాగ్రత్త పడితే మంచిది అని ఈ సుమతి వెళ్ళి ఈ 2 చేపలకి చెబితే, ఎప్పుడో కదా అని కొట్టేసాయి ఆమె మాటల్ని, ఆ చేప మాటల్ని కొట్టేశాయి. ఆ తర్వాత ఈ సుమతి ఏం చేసిందంటే ఆ కాలువలు పడి అందులో పడి ఇందులో పడి మొత్తం మీద ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. ఇక ఆ టైం రానే వచ్చింది, వల వేయనే వేశారు, ఈ 2 చేపలు వలలో పడిపోయాయి. అందులో కాలమతి అనేది ఏం చేసిందంటే ఎలాగైనా తప్పించుకోవాలి అని ఏం చేసింది, ఈ చేపలను పట్టుకొని బుట్టలో వేసిన తర్వాత వీళ్ళకి దాహం వేసి చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతున్నారు, బుట్టలో నుండి ఎగిరిపోయి చెరువులో పడి తప్పించుకుంది. మందమతి మాత్రము దొరికిపోయింది. ఇక్కడ 3 రకాల వారిని మనం ఆలోచిస్తే, సుమతి అనే చేప ముందే జాగ్రత్త పడింది. ఈ కాలమతి అనే చేప ఇదేం చేసిందమ్మా, కష్టం వచ్చినప్పుడు ఎలాగోలో మొత్తం మీద చాకచక్యంగా తప్పించుకుంది. 3వ చేప మందమతి ఏమైపోయిందమ్మా, అందులో బుట్టలో చిక్కుకుపోయింది. ఇక్కడ కూడా ప్రజలు కూడా ఎలాగుంటారంటే, సమస్య ఆపద రాకముందే ముందే తప్పించుకునేవారు కొంతమంది ఉంటారు, సమస్య వచ్చిన తర్వాత వెంటనే బయటపడేవారు కొంతమంది ఉంటారు, సమస్య వచ్చిన తర్వాత అసలుకే బయటికి రానివారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నినివే ప్రజలు ఎలాంటి వారమ్మా? ఎలాంటి వారు? సమస్య అనేది రాకముందే ముందు జాగ్రత్త పడ్డారు. 3 దినములు ఉపవాసం ఉన్నారు. కాబట్టి మనం ఆలోచిస్తే, సుఖదినమున సుఖముగా ఉండమన్నాడు, ఆపద్దినమున యోచించమన్నాడు. ఈ కష్టం నీకెందుకు వచ్చింది? ఈ బాధ నీకెందుకు వచ్చింది? ఇది నీ వల్ల వచ్చిందా? నీ ఈ కుటుంబీకుల వలన వచ్చిందా? అయితే నేను ఏం సరిదిద్దుకోవాలి? దీనిలో నుండి నేను ఎలా బయటికి రావాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ఎక్కడ తప్పు జరిగిందో బైబిల్ను బట్టి మనం అర్థం చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. మరి బైబిల్లో ఏముందో మనకు తెలియాలంటే మనకు ఎలా తెలుస్తుందమ్మా? మన ఇంట్లో వస్తున్న సమస్యలకు బైబిల్లో ఎక్కడో ఒక దగ్గర పరిష్కారాలు ఉంటాయి. మరి ఆ పరిష్కారాన్ని మనం కనుగొనాలంటే మనం ఏం చేయాలి? ఇదిగో ఇలాగా సహవాసానికి రావాలి, బైబిల్ చదువుకోవాలి. ఇదిగో బైబిల్ బాగా చదవటం వలన, బైబిల్ మీరు బాగా నేర్చుకోవటం వలన మీ సమస్యల నుండి పరిష్కారాన్ని కనుగొనే ఆ స్థితిని మీరు సంపాదించుకుంటారు. కాబట్టి ఆపద్దినమున దేవుడు యోచించమన్నాడు. అలా యోచించి మనల్ని మనం సరిదిద్దుకొని మన కుటుంబాలను ఆపదల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి ఇదిగో మనల్ని మనం పరిష్కరించుకొని దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సమయంలో మీరందరూ కూడా ప్రార్థనలకు వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తున్నాను.